బిగ్ బాస్ తెలుగు సీజన్ 9కు సమయం దగ్గర పడుతోంది. ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ రియాలిటీ షో కొత్త సీజన్ సెప్టెంబర్ 7 నుంచి ప్రారంభం కానుంది. బిగ్ బాస్ గ్రాండ్ లాంచింగ్ కోసం అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని సమాచారం. ఈ క్రమంలో గ్రాండ్ లాంచింగ్కు సెలబ్రిటీలు ఎవరెవరు రానున్నారోనని ఆడియన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక హౌస్లోకి అడుగుపెట్టే కంటెస్టెంట్స్ ఎవరన్న దానిపై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. ఈసారి బిగ్ బాస్ హౌస్లోకి సెలబ్రిటీలతో పాటు సామాన్యులకు అవకాశం కల్పించనున్నారు. ఇందుకోసం బిగ్ బాస్ టీం అగ్ని పరీక్ష పేరుతో ఓ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ పోటీలో సత్తా చాటిన 5 కామనర్స్ను హౌస్లోకి కంటెస్టెంట్స్గా పంపనున్నట్లు తెలుస్తోంది. అయితే ఈసారి కంటెస్టెంట్ల జాబితాలో ఒక ప్రముఖ ఫోక్ డాన్సర్ పేరు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె మరెవరో కాదు, తెలంగాణ జానపద పాటల రంగంలో తనదైన ముద్ర వేసుకున్న నాగదుర్గ. నల్గొండకు చెందిన ఆమె కోవిడ్ కాలంలో బాగా ఫేమస్ అయ్యింది. జానపద పాటలకు నాగదుర్గ వేసిన స్టెప్పులకు యూట్యూబ్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ వచ్చాయి. నాగదుర్గ చేసిన తిన్నాతిరం పడతలే పాట అయితే ఏకంగా 100 మిలియన్ల వ్యూస్ సాధించడం విశేషం. భరతనాట్యం, కూచిపూడి నృత్యాల్లో ఎంతో నైపుణ్యమున్న నాగదుర్గ ఇప్పటివరకు 1600కు పైగా నృత్య ప్రదర్శనలు ఇచ్చింది. తన ప్రతిభతో ఎన్నో అవార్డులు గెలుచుకుంది. అంతేకాదు, నాగదుర్గ నృత్యాలయం పేరుతో ఎంతో మందికి ఉచితంగా నృత్యంలో శిక్షణ ఇస్తుంది నాగదుర్గ. కాగా గతంలో నాని శ్యామ్ సింగరాయ్, విశ్వక్సేన్ అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సూపర్ హిట్ సినిమాల్లో నాగదుర్గకు అవకాశాలు వచ్చాయి. అయితే నాట్యంపై మక్కువతో డాక్టరేట్ సాధించాలన్న తలంపుతో ఆ సినిమా ఆఫర్లను రిజెక్ట్ చేసింది. అయితే గత నెలలో కలివివనం అనే ఓ సినిమాలో కీలక పాత్ర పోషించింది ఫోక్ డాన్సర్. మరి బిగ్ బాస్ 9లోకి నాగదుర్గ అడుగుపెడుతుందా లేదా అన్నది తెలియాలంటే షో లాంచింగ్ వరకు ఆగాల్సిందే.